మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. (1987, 88) పజ్జూరు విద్యార్థులు ఇప్పుడు గురువులకు గెట్ టుగెదర్ అనుకోండి, లేకపోతే సన్మానమే అనుకోండి. ఇప్పుడు సన్మానమే చేసి అన్ని రకాలుగా చేసినారు. వీళ్ళందరూ దరిదాపు 35 సంవత్సరాల నుండి విడిపోయిన వాళ్ళంతా కూడా ప్రయత్నంతో ఇంత వ్యయ ప్రయాసాల కోర్చి అన్నీ వదులుకొని ఇక్కడ దాకా వచ్చి మాకు సన్మానించటం నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. ఇంత ఈ వయసులో కూడా దరిదాపు నడి వయసులో కూడా వచ్చి ఇక్కడికి వచ్చి సన్మానం చేయటము ఇది ఒక పెద్ద ఆనవాయితీగా భావిస్తున్నా. ఇక చెప్పేది చాలా ఉంది కానీ టైం చాలా అయింది. ఎందుకనంటే ఈ సన్మానం చేసినప్పుడు నా చిన్నప్పుడు బాల్యం గురించి కూడా యాదికొచ్చింది. ఇంకా రెండవది చాలా చెప్పదలుచుకున్న నాగయ్య గారు తన పాట ద్వారా నేను ఏదైతే ఇవాళ మాట్లాడదలుచుకున్నాను మీకు నేను ఆశీర్వాదం ఇచ్చే అంత స్టేజీ దాటిపోయింది. కాబట్టి నాతో సమానంగా అయిపోయినారు. కాబట్టి ఇప్పటి పరిస్థితులను గురించి 2 పాటల ద్వారా నేను ఇవాళ ఏమైతే మాట్లాడదలుచుకున్నానో నేను వచ్చి ఆశీర్వదించేది లేదు. ఏం మాట్లాడాలనుకుంటుంటే 2 పాటలతోటి నేను చెప్పదలుచుకున్నది అన్నీ చెప్పింది. శ్రీదేవి నేను అనుకున్న ఈ భారమంతా ఈ మేనేజ్మెంట్ నా మీద పడుతుందో ఏమో, ఎవరు సార్లు లేరు కదా అంటే నాగయ్య గారు మేనేజ్ చేయటం, సైదులు గారు మేనేజ్ చేయటం, ఈ సభాధ్యక్షునిగా ఈ శ్రీదేవిని పెట్టడం. శ్రీదేవి చాలా వరకు నేను చెప్పదలుచుకున్నవి ఆమె చెప్పేసింది. వెనకటి రోజులలో 86, 87, 88 సంవత్సరాల పజ్జూరు పరిస్థితి ఏంది, రవాణా ఏంటిది, బస్సులు ఏంటి, స్కూల్ ఏంటిది, అవన్నీ నేను చెప్పే పరిస్థితులన్నీ వీరి పాటల ద్వారా చెప్పిండ్రు. ఆమె నోటితోటి కూడా చెప్పింది. ఇంకా ఒకటి ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి అని నాగార్జున గారు కూడా చెప్పిండ్రు. కాబట్టి ఈ రోజులలో మనకు అవసరం అయ్యేది ఏంది అంటే ఒక డాక్టర్ కావాలి. పెద్ద వయసులో దరిదాపు మీరు 50కి అటో ఇటో ఉన్నారు. ఒక డాక్టర్ తోటి మంచి ఫ్రెండ్షిప్ చేయండి, ఒక లాయర్ తోటి మంచి ఫ్రెండ్షిప్ చేయండి, ఒక పోలీసు తోటి మంచి స్నేహం చేయండి. ఇప్పుడు సోమయ్య గారు వచ్చిండు, నేను అన్ని వేళల్లో మీకు ఉంటున్నాను. నాగార్జున గారు భరోసా ఇచ్చిన ఉంటున్నారు. ఇప్పుడు ఈ రెడ్డి గారు కూడా చెప్పింది, ఏ సందర్భం వచ్చినా మనం అంతా కలిసికట్టుగా చేసి తోటి వారికి సహాయం చేద్దాము. చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఈ జరపడం అనేది వాళ్ళ యొక్క ఛాయాశక్తుల వాళ్ళందరినీ పిలిపించి మన సైదులు గారు ఛాయాశక్తుల కష్టపడ్డాడు. అంతేకాకుండా ఈ కార్యక్రమం చేయడమే చాలా గొప్ప విషయం. అందరికీ విద్యార్థులందరికీ సోదరమణుల లెక్క నేను సంతోషిస్తున్నాను. ఇది నాకు చాలా సంతోషంగా ఉన్నది. హై స్కూల్కి సంబంధించినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈరోజు చాలా గొప్పగా ఘనంగా జరుపుకోవడం అనేది జరిగింది. గురువులకు కూడా సన్మానం కార్యక్రమం చేశాం. అట్లాగే పూర్వ విద్యార్థులు ఆనాడు 10th బ్యాచ్ 87, 88 మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా చదువుపైన శ్రద్ధతో ముందుకెళ్ళారు. కొందరు రాజకీయాలుగా, కొందరు ప్రైవేటు ఉద్యోగాలుగా, కొందరు గవర్నమెంట్ ఉద్యోగాలుగా, కొందరు వ్యాపారమయంగా కూడా అందరూ కూడా ముందుకు రావడం అనేది జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ 10వ తరగతి బ్యాచ్ అంటే 15 సంవత్సరాల కింద కలిసిన వాళ్ళు 50 ఏళ్ల తర్వాత మళ్ళీ కలవడం చాలా సంతోషకరమైంది. ఈ సమాజాన్ని కూడా మేమందరం మెసేజ్ ఇస్తున్నాం. ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులలో ఎలాంటి సౌకర్యాలు లేని రోజులలో మేము చదువుకున్నాం. కానీ నేడు చదువు లేనిది మనం ఒక్క అడుగు కూడా ముందుకేసే పరిస్థితి లేదు. సమాజం చాలా వేగంగా వెళ్తా ఉన్నది, కంప్యూటరైజ్ అయింది. భవిష్యత్తులో ఉన్న పిల్లలందరూ కూడా, భవిష్యత్ తరాల పిల్లలందరూ కూడా చదువు పైన శ్రద్ధ వహించాలి, బాగా చదవాలి. చదువు అంటే నామినల్ చదువులు చదివితే కూడా ఇప్పుడు ఏమొచ్చే పరిస్థితి లేదు. మెరిట్ స్టూడెంట్లుగా తయారు కావాలి. మీరు ఆ రకమైనటువంటి మరి జీవితాలను అలవర్చుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి యొక్క సూచనల్ని తీసుకొని భవిష్యత్తులో ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా మీ చదువులు కొనసాగాలని ఆ రకంగా మేమందరం కూడా అవసరమైన సందర్భాల్లో సహాయ సహకారాలు కూడా అందిస్తామని మరి ఒకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. బ్యాచ్ ఇవాళ ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే మేము ఇన్ని రోజుల తర్వాత 36 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేమందరం
చాలా ఎంతో ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో మాకు అవకాశం ఉంటే మేము ఇంకా జరుపుకోవడానికి వీలుంటుంది. ఇప్పుడు చదువు అంటే ఆషామాషి చదివి ఆడదు. మేము మామూలుగా చదివినా ఎట్నో గట్ల బతకగలిగినాం. రాబోయే తరాలు ఇంకా మంచిగా నాగార్జున అన్నట్టు చాలా మెరుటుగా చదివితేనే ఏమైనా ఉన్నత శిఖరాలకు చేరుతారు తప్ప అంతకంటే ఏముండదు. కాబట్టి దయచేసి మాకు ఇప్పటిదాకా అందరూ మాకు సహకరించి, ప్రతి ఒక్కరు మీడియా వారు కూడా అందరూ మాకు సహకరించేందుకు ప్రతి ఒక్కరికి పేరున వందనాలు తెలియజేస్తున్నాం. 1987-88 జెడ్పీహెచ్ఎస్ పర్జూర్ బ్యాచ్ ఇక్కడ ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకోవడం చాలా సంతోషము. మనము 50 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాము. కనీసము కొంతమంది ఫేసెస్ కూడా గుర్తుకు లేవు. అయినా చిన్ననాటి బాల్య స్మృతులను గుర్తు చేసుకొని మనందరం ఈరోజు చాలా ఆనందంగా గడుపుతున్నాము. అయితే నేను ఉపాధ్యాయురాల్ని. నేను సమాజానికి ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా చదవాలి. చదువుకున్నప్పుడే మనిషి ఎదగగలుగుతాడు. ఈ రోజుల్లో ఏ వృత్తి చేసినప్పటికి కూడా విద్య లేని వృత్తి చేస్తే మాత్రం అది దాంట్లో సఫలీకృతం కాదు. మీరు వ్యవసాయమే చేయండి, కానీ ఒక విద్య నేర్చుకున్న వ్యక్తిను అన్ఎడ్యుకేటెడ్ చేసే వ్యవసాయం కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. మనం ఒక బస్సు ఎక్కాలన్నా ఏదైనా కూడా అంటే సమాజం మొత్తం కూడా విద్యావంతులు కావాలి. సమాజంలో ఎవరు కూడా నిరక్షరాస్యులు ఉండకూడదు. ప్రభుత్వం కూడా ఎన్నో పథకాల ద్వారా పేదలకు కూడా విద్యను అందిస్తుంది. అలాంటి విద్యా ఫలాలను అందరూ అందుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ కూడా మనకు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంచిగా ఆరోగ్యాలతో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వృత్తిలో స్థిరపడ్డారు. వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా స్నేహితులందరికీ కూడా ధన్యవాదాలు.